హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైసీ కిచెన్. ఈరోజు మనం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పచ్చి పసుపుతో పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. దీనికోసం మనం ముందుగా పచ్చి పసుపు, అల్లం తీసుకొని వాటి పైన పొట్టు తీసేసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలండి. పచ్చి పసుపు, అల్లం రెండు సరిసమానంగా తీసుకోవాలండి. ఒక టమాటా, ఒక ఆనియన్, ఒక వెల్లుల్లి, కొన్ని మిరియాలు, సొంటి కూడా యాడ్ చేసుకోవాలండి. సొంటి మనం తినేది తొందరగా అరగడానికి ఉపయోగపడుతుందండి. ఈ పులుసులోకి పులుపు కోసం కొంచెం చింతపండు కూడా నానబెట్టుకొని ఉంచుకోవాలండి. అల్లం, పసుపు, ఆనియన్, టమాటో ముక్కలుగా కట్ చేసుకొని మిగతావన్నీ కూడా యాడ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా మెత్తగా మిక్సీ జార్లో పేస్ట్ చేసుకోవాలండి. స్టవ్ పై కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వగానే పోపులు వేసుకోవాలండి. ఆవాలు చిటపటలు ఆడగానే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కూడా ఉంటే వేసుకోవచ్చండి. నా దగ్గర లేదు, నేను అందుకో వేసుకోవట్లేదు. మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ని తాలింపులో కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. అన్నీ మనం పచ్చివే మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. నూనె పైకి తేలేంత వరకు బాగా వేగించుకోవాలి. క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడే ఇది చేసుకోవాలండి, ఎందుకంటే కొంచెం వేడి చేస్తుంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఏదైనా కఫం అది ఉన్నా సరే పోతుందండి. ఇలా ప్రతి 20 రోజులకు ఒకసారి లేదా నెలకు ఒకసారి చేసి పెడితే చాలా మంచిదండి. నేను చింతపండు వాటన్నిటితో పాటు మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసేసుకున్నానండి. టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని ఇలా నూనె పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయినా పసుపు పులుసు రెడీ అయిపోయింది. ఇలా అన్నంతో సర్వ్ చేసుకొని తినడమే అండి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవారికి ఎవరైనా తినొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.